హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. పూర్వకాలంతో కానీ పోలిస్తే మన జీవితం ఎన్నో రకాలుగా ముందస్తులో సాగుతుంది. లేకపోతే వాళ్ళతో కానీ పోలిస్తే చాలా రకాల మార్పులు అనేవి మనం చూస్తూనే ఉన్నాము. అందులో అతి పెద్దదైన అండ్ మంచి విషయమైనది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు చాలా వరకు సమాచారం అంటే ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఎక్కువగానే ఉంది. అయితే పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు కూడా ఒక విషయంలోనే అంతెందుకు షేర్ మార్కెట్స్లో పెట్టుబడి చేయడం అంటే చాలా వరకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు కదా. అంటే ఇప్పట్లాగా అప్పట్లో మీడియా కవరేజెస్ ఉండేవి కావు. కంపెనీస్ గురించి ఏ విషయం కూడా మనం తెలుసుకోలేకపోయే వాళ్ళము. సో ఇవన్నీ కూడా మనకు అర్థం కాదు అని అంటూ వీళ్ళు చాలా దూరంగా ఉండేరు. అయితే ఇప్పుడు ఎవరన్నా కూడా ఆ టైంలోని సక్సెస్ఫుల్గా ఒక పెట్టుబడిదారుగా ఒక ఇన్వెస్టర్గా మారాలి అని అంటే వాళ్ళు తప్పకుండా షేర్ మార్కెట్స్లోకి వెళ్ళి అక్కడ ఫిజికల్గా కూర్చుని అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అయ్యేవాళ్ళు అని నమ్మేవాళ్ళు. అండ్ ఇవన్నీ మనకి రావు, మనకు కుదరవు, మనకి తెలియవు, అర్థం కావని చాలా దూరంగా ఉండేవాళ్ళు. అయితే కట్ చేసి ప్రజెంట్ కానీ వస్తే 20 నుంచి 25 సంవత్సరాల లోపు చాలా వరకు షేర్ మార్కెట్స్ కూడా మారినాయి, రెగ్యులేటరీ బాడీస్ కూడా మారినాయి, అండ్ అలానే మీడియా వాళ్ళు ఇచ్చే కవరేజ్ కూడా మారింది. చిన్న వాళ్ళేంటి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం కూడా షేర్ మార్కెట్స్ అనే కాదు ప్రతి విషయం మీద అవగాహన అనేది ఎక్కువగానే పెంచుకుంటున్నారు. జస్ట్ ఒక క్లిక్ చేయగానే ఒక బటన్తో ఇంటర్నెట్ యుగం అయిపోయిన ఈ కాలంలోని మొబైల్స్ కానీ మీరు ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ దేని ద్వారా కూడా అసలు ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే ఒక్కటేంటి 10 విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది అవసరానికన్నా ఎక్కువగా ఎక్సెస్గా దొరుకుతుంది మనందరికీను. అయితే ఇది ఒక ఇరువైపులా పదునైన కత్తి లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఏదన్నా అవసరానికి మించి ఎక్కువ ఉంటే అలాగే మారిపోతుంది అనమాట. అయితే ఈ విషయానికి వచ్చినట్టయితే షేర్ మార్కెట్స్లోనే ఇదే కాన్సెప్ట్ లాజిక్ కానీ మనం అప్లై చేసినట్టయితే ఈ రోజు సగటుగా చూడాలి అని అంటే మన షేర్ మార్కెట్స్లోని 5,000 కంపెనీస్ పైగా లిస్ట్ అయి ఉంటాయి. అండ్ ప్రతి నెల మనం ఏదో ఒక విషయంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడమో, ఎవరో రీసెర్చర్ చెప్పారనో, లేకపోతే రీసెర్చ్ రిపోర్ట్స్ చూసుకునో, లేకపోతే న్యూస్లో ఫాలో అయ్యో, ఇలాగా దాదాపుగా 5,000లోని 20% అంటే 1000 కంపెనీస్ గురించి ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా వింటూనే ఉంటాము. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చెప్పే థీసిస్లోని వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా కానీ చూస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు, ఈ పలానా స్టాక్, ఈ పలానా ఇండస్ట్రీ ఇప్పుడు బాగా చేయబోతుంది, ఈ టైంలో ఎంటర్ అవ్వండి. ఈ స్టాక్ ఇట్లా కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఇది ఒక అండర్ వాల్యూడ్ స్టాక్ కింద ఉండొచ్చు, సో ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కానీ కొనుక్కున్నట్టయితే ఒక మంచి స్టాక్ మీద మీరు ల్యాండ్ అయినట్టే, మంచి స్టాక్ మీద బెట్ కడుతున్నట్టే. సో ఇటువంటి చాలా రకాల విషయాల్ని వింటాము. అండ్ స్పెసిఫిక్గా వినే పాట ఏంటి అని అంటే, ఎప్పుడు ఒక స్టాక్లోని ఎప్పుడు మనము కొనాలి అనే దాని మీద చాలా రకాల చర్చలు అయితే జరుగుతాయి. అండ్ అవి కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఎప్పుడన్నా కూడా ఎప్పుడు ఒక స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఆ స్టాక్ని మనం కొన్నాము కదా, ఓకే ఇప్పుడు ఆ స్టాక్ని ఎప్పుడు అమ్మాలి అనే దానిపైన చాలా జనరిక్గా, అంటే ఇప్పుడు అమ్మితే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనే జనరిక్ ఫార్ములాస్ ఇచ్చారు తప్పితే ఈ పలానా టైంలోని ఎలాగైతే స్టాక్లో ఎంటర్ అవుతున్నామో అలాగే ఎగ్జిట్ అవ్వాలి అనే విషయం మీద ఎక్కడా కూడా తెలియపరచలేదు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అటువంటి విషయం పైన అసలు ఒక స్టాక్ని మనం ఎప్పుడు అమ్మాలి, ఎటువంటి చెక్ లిస్ట్ని ఫాలో అవ్వాలి, ఎటువంటి పరిస్థితుల్లో మనం అమ్మేసి బయటికి వస్తే మిగతా వాళ్ళలా కాకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా ఉండొచ్చు అనే విషయం మీద ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతాం వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఫస్ట్ టైం మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసుకుంటున్నట్టయితే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తాం. నేను సిఏ హిరణ్ మైండ్. ఈ రోజు మనం చూడబోయేది అసలు ఒక స్టాక్ని ఎప్పుడు అమ్మాలి అనే విషయం. సో ఒక స్టాక్ని ఎప్పుడు అమ్మాలి అనే దానికి ఒక 4 విషయాలు చెక్ లిస్ట్ కింద గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మీరు ఆ స్టాక్ కొనేటప్పుడు ఎవరో ఒకరు రికమెండేషన్ అయితే ఫాలో అయ్యే ఉంటారు కదా. సో ఆ రికమెండేషన్స్ని గుర్తు తెచ్చుకోండి. అంటే ఏంటి, ఒక స్టాక్ కొని 2 సంవత్సరాలు అవుతుంది అని అనుకుందాం. 2 సంవత్సరాల తర్వాత మీరు 3 కండిషన్స్లో ఉంటారు. ఏదైనా ఆ స్టాక్ మీద మీకు ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. సో అప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు, ప్రాఫిట్స్ అయిపోయినాయి కదా, ఇంకా మీదట ఏమైనా ప్రాఫిట్స్ వస్తాయా, ఎందుకులే స్టాక్ని అమ్మేద్దామని అనుకోవచ్చు. రెండవది లాసెస్. సో ఈ లాసెస్ వచ్చినప్పుడు ఇంకొంచెం కంగారు పడుతూ ఇంకొంచెం కానీ నేను ఈ స్టాక్లో వెయిట్ చేశాను అని అంటే నా లాసెస్ పెరుగుతాయా తగ్గుతాయా అనే ఒక కంగారు అనేది ఉంటుంది. సో ఈ టైంలో ఇంకా లాసెస్ పెరగకుండా అమ్మేసి బయటికి వచ్చేనా అని అనిపిస్తుంది. ఈ 3వ కండిషన్ ఏంటి, ప్రాఫిట్ లేదు లాసు లేదు, అయ్యో వేసేటప్పుడు ఏదో అనుకున్నానే కానీ అసలు ఏమీ రావట్లేదే, ఏం ప్రాఫిట్ లేదు లాసు లేదు, ఇది అసలు ఒక పనికొచ్చే ఇన్వెస్ట్మెంటేనా అనే డౌట్ వస్తుంది. సో ఎందుకు మనం అమ్మేసుకుని బయటకు వచ్చాం. ఇలాగా ఈ 3 సిచ్యువేషన్స్లోని మీకు కానీ అమ్మేద్దామా స్టాక్ అని అనిపించినప్పుడు 4 విషయాల్ని గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటిది, ఎవరైతే మీకు ఆ రికమెండేషన్స్ ఇచ్చారో ఏ రికమెండేషన్స్ ఇచ్చారో దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని పూర్తిగా ఫాలో అవ్వండి. సో జనరల్గా ఒక స్టాక్లో ఎంటర్ అవ్వడానికన్నా ముందు ఎప్పుడు అందరూ చెప్పే ఉచితమైన సలహా మీ యొక్క సొంత అనాలిసిస్ మీరే చేసుకోండి అని. కానీ ఎంతమంది ఇందులో మనం వింటున్నాము,
ఫ్రెండ్స్ చెప్పారనో, ఫ్యామిలీ చెప్పారనో, తెలిసిన వాళ్ళు వీళ్ళ మాట అయితే ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళ సక్సెస్ని చూశారు కాబట్టి నేను ఫాలో అవుతాను. సో ఇటువంటి రికమెండేషన్స్ ఆధారంగా మనం ఒక స్టాక్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ మంచి అడ్వైజింగ్ ఆర్ మేమిచ్చే రికమెండేషన్స్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా సెబీ ద్వారా రిజిస్టర్ అయి ఉన్న అనలిస్ట్ అండ్ బ్రోకరేజెస్ వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ మీదే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సరే ఓకే, 2 సంవత్సరాల ముందు మీ పక్కింటోళ్ళో, మీ ఫాదరో, మీ మదరో ఆర్ మీ సీనియరో ఎవరో ఒకరు ఒక సలహా ఇచ్చారని మీరు కొనుంటారు కదా. సో ఇప్పుడు 2 years తర్వాత ఎప్పుడైతే మీరు అమ్మాలి అని అనుకుంటున్నారో, మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వాళ్ళు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చుంటారో దాంట్లో కూడా ఒక పలానా టైంలోని, ఈ పర్టికులర్ టైంలో కానీ మీరు ఈ స్టాక్ని అమ్మి బయటకు వస్తే తప్పకుండా మీకు సక్సెస్ వస్తుందని చెప్పుంటారు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. అంటే వాళ్ళ రికమెండేషన్లో ఎప్పుడు కొనాలి అనే దాని ప్రకారంగా దానితో పాటుగా సెల్ ట్రిగర్స్ అనేవి కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఉండొచ్చు. సో అవి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ చెక్ లిస్ట్లోని ఎవ్వరు చెప్పలేదండి, నేనే సొంతగా అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని ఒక థీసిస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే నేను ఈ స్టాక్లోకి ఎంటర్ అయ్యాను. అయితే మరీ మంచిది. మీరు ఎప్పుడైతే ఈ రీసెర్చ్ అనేది చేసుంటారో అప్పుడు కొన్ని విషయాల్ని గమనించుంటారు, ఆర్ కొన్ని ప్రశ్నల మీద దొరికే సమాధానం బట్టే మీరు ఇందులో ఆన్సర్ చేసి ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు. అయితే ఆ ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇండస్ట్రీని ఎంచుకున్న తర్వాత అన్ని కంపెనీస్లో ఒక కంపెనీని ఎంచుకుని ఇది మార్కెట్ లీడర్గా ఉంది, మంచి సేల్స్ ఉన్నాయి, మంచి లాభాలను చూపిస్తుంది అని ఉండొచ్చు. ఆర్ లేకపోతే ఈ కంపెనీ ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పెట్టుకుంది, సో తప్పకుండా ఇది మంచిగా పర్ఫామ్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఆర్ కాంపిటీటర్స్ని కొనుగోలు చేసింది. ఆర్ లేకపోతే ఫండమెంటల్గా చాలా బాగుంది ఈ కంపెనీ, ఇప్పుడు తక్కువలో ట్రేడ్ అవుతుంది, బ్యాడ్ టైం కాబట్టి మళ్ళీ గుడ్ టైమ్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ తిరిగిపోతుంది అని. సో ఇటువంటి క్వశ్చన్స్ని మీరు వేసుకుని అప్పుడు మీరు ఎంటర్ అయి ఉంటారు. అయితే 2 years తర్వాత ఎప్పుడైతే స్టాక్ని అమ్మాలి అని అనుకుంటున్నారో మళ్ళీ ఈ క్వశ్చన్స్ని ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుని మీరు ఏవైతే క్వశ్చన్స్ని అప్పుడు వేశారో వాటి యొక్క స్టేటస్ ఇప్పుడు చెక్ చేసుకోండి. కాంపిటీటర్ని అక్వైర్ చేసుకుంది, అప్పుడు చేసుకుంటుంది అని అనుకున్నాం కదా, అక్వైర్ చేసిన తర్వాత బాగానే మెరుగుపడిందా? అయితే కొత్త ఆర్డర్స్ ఉన్నాయి అని అనుకున్నాం కదా, అయితే కొత్త ఆర్డర్స్ ద్వారా ఏమైనా ప్రాఫిట్స్ అనేవి పెరిగినాయా? అయితే బ్యాడ్ టైమ్స్లో ఈ కంపెనీ చాలా తక్కువకి దొరికింది అని అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఏమైనా మారిందా? అవి యూటిలైజ్ చేసుకోగలుగుతుందా? సో ఇక్కడ ఈ టైంలో ఇదే ప్రశ్నల్ని మీరు అడిగినప్పుడు మీ యొక్క ఆన్సర్ ఎస్ అయితే, బాగానే మారింది, కంపెనీ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది అని అంటే వెంటనే ఓకే అయితే ఉంచేసుకుందాము, లేకపోతే ఇంకా అడిషనల్గా డబ్బులు వేసుకుందాము అని మీరు నిర్ణయం తీసుకోవడానికన్నా ముందు చెక్ లిస్ట్ పాయింట్ నెంబర్ 3 చూద్దాము. కానీ ఆ పాయింట్ చూడడానికన్నా ముందు సపోజ్ మీ ఆన్సర్ ఇక్కడే నో అయింది అనుకోండి, సో దానిలో యూస్ ఏముంటుంది? కంపెనీ అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేదు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏ ఎఫర్ట్స్ వేయలేదు, సో కంపెనీ అలాగే ఉండిపోయింది అని అంటే తప్పకుండా ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయే టైం దగ్గర పడిపోయింది అనే అర్థం అనమాట. అయితే మీరు ఈ ఆన్సర్స్ ఎప్పుడైతే ఎస్ అని వస్తాయి కదా, అప్పుడు మీరు 3rd and 4th పాయింట్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు 3rd పాయింట్లో ఏంటి, నేను ఒకటి అనుకున్నాను, అప్పుడు నేను అనుకునేటప్పుడు ఇంతలాగిది పర్ఫామ్ చేస్తుంది అని ఒక అంచనా, ఒక ఊహతోటి నేను దిగాను. సో ఇప్పుడు నేను ఆ స్టాక్ బాగానే పర్ఫామ్ చేస్తుందని తెలుస్తుంది, కానీ అనుకున్నంత రీచ్ అయిపోయిందా, ఆర్ ఇంకా ఏదన్నా ఉందా, మధ్యలోనే ఉందా, ఇంకా రీచ్ అవ్వడానికి కొంచెం గ్యాప్ అనేది పడుతుందా? సో అప్పుడు మీరు అనలైజ్ చేసేటప్పుడు కంపెనీ యొక్క ఫండమెంటల్స్ని తీసి చూడండి. కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంది, దీని యొక్క మార్కెట్, దీని యొక్క కస్టమర్, దీని యొక్క గ్రోత్, దీని యొక్క ఫినాన్షియల్స్, దీని యొక్క ఆపరేషన్స్, మేనేజ్మెంట్. సో ఏ తీరుగా అన్నా మీకు టెక్నాలజీ పరంగా సో ఇవన్నీ ఫండమెంటల్స్ అన్ని బలంగానే ఉన్నాయి. అండ్ ఇంకా కూడా కంపెనీ బాగా పర్ఫామ్ చేసే విధంగా ఏదన్నా ఒక విషయం కానీ ఆకట్టుకున్నట్టయితే తప్పకుండా ఈ కంపెనీకి హోల్డ్ అవుట్ అవ్వండి. అండ్ కొన్నిసార్లు ఇలాగ మనం అనలైజ్ చేసి వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు కొన్నిసార్లు ఎక్స్ట్రాగా కూడా దీంట్లో డబ్బులు వేయచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. సో ఈ ఎక్స్ట్రాగా డబ్బులు వేసే ఈ పర్టికులర్ విషయాన్ని 4వ చెక్ పాయింట్ని చెక్ చేసుకున్న తర్వాత డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేయండి. 4వది ఏంటి, వాల్యుయేషన్స్. ప్రతి ఒక్క కంపెనీని మనం చూసేటప్పుడు ఫండమెంటల్స్తో పాటుగానే వాల్యుయేషన్స్ అనేవి కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే ఒక కంపెనీని 2 విధాలుగా మనం వాల్యుయేషన్స్ చేసుకోవచ్చు. ఇంట్రా కంపెనీ వాల్యుయేషన్స్, ఇంటర్ కంపెనీ వాల్యుయేషన్స్. ఇంట్రా అంటే అదే కంపెనీని 2 సంవత్సరాల క్రితం అసలు ఎలాంటి మల్టిపుల్స్ పిఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుని మీరు కొన్నారో ఇప్పుడు అది మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతుంది, దానికన్నా తగ్గిందా, పెరిగిందా, అండర్ పర్ఫార్మెన్స్, ఓవర్ పర్ఫార్మెన్స్, ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ కంపెనీ అని అంటే అదే ఇండస్ట్రీలోని ఈ కంపెనీతో పాటు కాంపిటీటర్స్ ఉంటారు. సో ఆ కాంపిటీటర్స్తో పోలిస్తే ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నిటిని పోగా ఆ కంపెనీ పనిచేసే ఇండస్ట్రీ ఉంటుంది కదా, దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది. సో ఇండెక్స్తో పోలిస్తే అసలు ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంకింగ్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కన్నా ప్రైస్ టు బుక్ రేషియో అనేది చాలా ముఖ్యం. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవేవైతే ఇప్పుడే గ్రో అవుతున్నాయో అటువంటి కంపెనీస్కి ఎంటర్ప్రైజ్ వాల్యూ బై ఎబిటా, సో ఇటువంటి రకరకాల వాల్యుయేషన్స్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏ ఇండస్ట్రీ ఎంచుకుంటున్నారో దాని యొక్క ఆధారంగా కూడా మీరు ఒక డెసిషన్ని తీసుకోవాలి. అండ్ 3 విషయాలు వాల్యుయేషన్స్లో గుర్తుంచుకోండి. మొట్టమొదటిది, మీరు ఎంచుకునే కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ చాలా హైగా
మిగతా కంపెనీస్తో పోలిస్తే అసలు కారణమే లేకుండా వెళ్ళిపోతున్నాయంటే ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేయండి. అండ్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే, ఇండెక్స్తో పోలిస్తే ఇండెక్స్ గ్రో అయ్యేటప్పుడు ఇది గ్రో అవుతుంది, తగ్గేటప్పుడు తగ్గుతుంది అంటే ఓకే, మీరు యాక్చువల్గా దీంట్లోనే ఉండే ఇన్వెస్ట్మెంట్ని అలాగే ఉంచుకోవచ్చు. మూడో విషయం, మిగతా వాళ్ళతో పోలిస్తే ఇది తక్కువే ఉంది కానీ ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది అని అంటే ఇదే మీరు అనుకుంటున్న అండర్ వాల్యూడ్ స్టాక్. సో ఏదైతే మీరు పెట్టుబడి చేశారో దానితో పాటు ఇంకొంచెం కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా తప్పే లేదు. సో అవి ఈ 4 పాయింట్స్, ఆ 4 చెక్ లిస్ట్. అయితే కొన్ని సందర్భాలలో అంటే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లోని అసలు ఇవేవి కూడా మీరు చెక్ లిస్ట్లో వెళ్లకుండా ఈ 4 సందర్భాల్లో వెంటనే మీ స్టాక్స్ని అమ్మేసుకుంటే ఒక మంచి సలహా మంచి పొజిషన్లో ఉంటారు. అటువంటి 4 స్పెషల్ సినారియోస్ ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ విషయాలు ఏంటి? మొట్టమొదటిది ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్. ఈ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ ఏంటి? సపోజ్ మీ యొక్క పోర్ట్ఫోలియోలోని ఒక 5 స్టాక్స్ ఉన్నాయని అనుకోండి. 5 స్టాక్స్ని 5 స్టాక్స్లోని మీరు 3 స్టాక్స్ ప్రాఫిట్స్లో ఉన్నాయి, నాకు మంచి రిటర్న్స్ని తెచ్చిపెట్టాయని అమ్మారు ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఆబ్వియస్లీ మీకు ప్రాఫిట్స్ వస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మిగతా 2 స్టాక్స్ని చూస్తే ఇవి లాసెస్లోనే ఉన్నాయి, అరే ఈ ఇయర్ అమ్మడం కన్నా ఇంకొక ఇయర్ వెయిట్ చేసి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత అమ్మచ్చు అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్కి లయబుల్ అవుతారో అదే సంవత్సరంలోని ఇలా లాసెస్ వచ్చే స్టాక్స్ ని కానీ అమ్మి ఆ లాస్ ఏదైతే వస్తుందో మీరు దాని మీద సెట్ ఆఫ్ అనేది చేసుకోగలుగుతారు. సో మీకు ప్రాఫిట్స్ అనేవి ఈ పర్టికులర్ ఆర్ గెయిన్స్ అనేవి మీకు 2 రకాలుగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% ట్యాక్స్ కట్టాలి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15% ట్యాక్స్ కట్టాలి. సో ఈ ట్యాక్స్ లయబిలిటీ కానీ తగ్గించుకోవాలి అని అనుకుంటే అండ్ అలానే మీ పోర్ట్ఫోలియోలో ఆ 2 స్టాక్స్ కూడా లాసెస్లో పర్ఫామ్ చేస్తున్నట్టయితే మీరు కానీ ఆ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ని సెట్ ఆఫ్ ఆర్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లోనే మీరు అమ్మేసి వచ్చే లాస్ని బుక్ చేసుకుని మీ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫండమెంటల్స్ కానీ బాగున్నాయి, నిజంగా ఈ కంపెనీస్ని ఎందుకు అమ్మేసామో అంటే ఈ పర్పస్ కోసం అమ్మేసి ట్యాక్స్ లయబిలిటీని తక్కువగా చూపించాం కదా, సో ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి అని అనుకున్నా కూడా మీరు ముందుకెళ్ళి కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే మొట్టమొదటిది ఈ సెట్ ఆఫ్ ని క్లెయిమ్ చేయడానికి సపోజ్ మీకు కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ వచ్చింది అనుకోండి షేర్స్ నమ్మాక, దాన్ని మీరు కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తో మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోగలుగుతారు. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కానీ వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కి అగేన్స్ట్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అగేన్స్ట్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి అగేన్స్ట్ గా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనేది. రెండవది, మీరు షేర్స్ని ఏదో ఒక పర్పస్ కోసం కొనుంటారు. అంటే నేను ఇదివరకటే వీడియోస్లోనే ఏదైనా ఒక తాత్కాలికంగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే లైక్ ఇల్లు కొనుక్కోవడమో, రిటైర్మెంట్ ప్లాన్ కోసమో, మీ పిల్లల చదువు కోసమో కొంత డబ్బుల్ని జమ చేయాలి అని అనుకుంటుంటే మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ఆ పలానా టైంకి ఆ పర్టికులర్ రిటర్న్ కావాలి, సో ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ షేర్స్. కాకపోతే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే షేర్స్ కన్నా బాండ్స్లోనో ఆర్ ఏదైనా వాలటాలిటీకి ఎక్కువ గురవ్వకుండా ఉండే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవడం అనేది ఉచితమైన సలహా. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా మీకు ఆ లక్ష్యానికి దగ్గరలో ఉన్నారు, మీకు ఆ డబ్బులు కావాల్సి వస్తున్నాయంటే తప్పకుండా మీరు అమ్మే కదా తీరాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే మీరు ఒక గోల్ బేస్డ్గా ఒక షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటారో ఆ గోల్ని చేరుకునే సమయం వచ్చేసినట్టయితే తప్పకుండా మీరు దాన్ని అమ్మేసి బయటికైతే వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్, ఒక స్ట్రాంగ్ అయిన ఆప్షన్కి మారడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకటు మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని తీసుకుని అందులో మార్కెట్ లీడర్ అయిన ఒక కార్ కంపెనీలోని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కానీ ఇటీవలే ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఏవైతే మామూలు పెట్రోల్ ఇంజిన్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయో దీనికన్నా ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చాలా ఎక్కువగా మనకి అలికిడి వినిపిస్తుంది. అయితే చాలా వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మారడము ఆర్ కార్స్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇదే ఉండబోతుంది అని అనుకునే టైంలో అదే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్ళి అసలు ఈవీ వెహికల్స్ ఎవరు తయారు చేస్తున్నారో చూసి ఆ కంపెనీస్ ఏదైతే కంపెనీ స్ట్రాంగ్గా ఉందని మీకు అనిపిస్తుందో తప్పకుండా మీరు ఇప్పుడు ఏవైతే మామూలు కార్స్ని తయారు చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బుల్ని అక్కడ సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయి ఈవీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోని ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకొంచెం అనాలిసిస్ ఎక్కువ చేయగా ఈ ఈవీ కంపెనీస్ ఆర్ ఈవీ వెహికల్స్కి కావాల్సిన ఇంజిన్స్ తయారు చేసే వాళ్ళు ఆర్ ఆ ఇంజిన్స్కి కావాల్సిన బ్యాటరీస్ తయారు చేసే ఒక కంపెనీని మీరు కనుగొనొచ్చు. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్వరికీ లేనంత కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంది అండ్ వీళ్ళే చాలా ఎక్కువ మోతాదులో సేల్స్ చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని ఇది ఇంకా బలమైన కంపెనీ కదా అని మీరు ఇదివరకటే ఇన్వెస్ట్ చేసిన ఈవీ కంపెనీ ఆ పర్టికులర్ స్టాక్ని ఎగ్జిట్ అయిపోయి ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ యొక్క స్టాక్స్ని కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు రీసెర్చ్ చేయగా మీకు చాలా ఒక బెటర్ ఆప్షన్స్ అంటే మంచి బలమైన ఆప్షన్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి అనమాట. అలా దొరికినప్పుడు తప్పేముందండి ఇంకో మంచి ఆప్షన్కి వెళ్ళడానికి. ఇది మూడవది.
నాలుగవది మీ పోర్ట్ఫోలియో అలొకేషన్. సో పోర్ట్ఫోలియోలో వివిధ రకాల అసెట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, వీటితో పాటుగా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్, గోల్డ్. సో ఇవన్నీ రకరకాల అసెట్ క్లాసెస్ అనమాట. అయితే మనకంటూ మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాము, ఒక 70% అలొకేషన్ మాత్రమే షేర్స్లో ఉంచుకోండి, ఆర్ అలాగా మీరు ఏదైతే ఒక పర్సెంట్ని మైండ్లో అనుకుంటున్నారో ఒక్కొక్కసారి దాన్ని దాటి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అయ్యో లేదు నా పోర్ట్ఫోలియోలో నేను కొంచెం సేఫ్గా ఉండాలి అని అంటే ఇది మాత్రం ఇంత తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70% కొనాల్సిన చోట 80% కొనేశారు షేర్స్లో. సో ఆ 10%ని లిక్విడేట్ చేసుకుని బయటికి వచ్చేస్తే మీ పోర్ట్ఫోలియో కొంచెం డైవర్సిఫైడ్గా మీ రిస్క్ తగ్గుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా డెసిషన్ తీసుకుని అది సెల్ చేసుకోవచ్చు. అండ్ రెండవది, సపోజ్ కానీ వచ్చే కొన్ని సంవత్సరాల్లో షేర్ మార్కెట్స్ అంత బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు, ఈ టైంలోని రియల్ ఎస్టేట్లో బూమ్ రావచ్చు, గోల్డ్ ప్రైజెస్ పెరగచ్చు అని కానీ మీకు సమాచారం రీసెర్చ్ ప్రకారంగా తెలిస్తే తప్పకుండా పోర్ట్ఫోలియోని మార్చే అలొకేషన్ మీరు చేసుకున్నట్టయితే షేర్స్ నుంచి క్విట్ అయ్యి గోల్డ్ రియల్ ఎస్టేట్లోనే అది కూడా ఒక మంచి వైజ్ డెసిషనే అవుతుందన్నమాట. సో ఈ 4 స్పెషల్ సినారియోస్లోని ఈ విధంగా మీరు మార్చుకునే ఛాన్సెస్ దొరుకుతాయి. అయితే ఫైనల్గా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, ఒక షేర్ని సెల్ చేయాలి అని అనుకున్న దానికన్నా ముందు ఒక 5 విషయాల్ని గుర్తుంచుకోండి. అందులో మొట్టమొదటిది, సో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. సపోజ్ ఒక కంపెనీ ఒక షేర్ని మీరు ఎగ్జిట్ అయిపోయి అమ్మేసి బయటికి వచ్చినా కూడా ఆ కంపెనీ ఒక ఇండస్ట్రీ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచొచ్చు. అంటే ఇదేదో మీరు చూసి బాధపడి అయ్యో ఇప్పుడు పెరుగుతుందే నేను లాస్లో అమ్మేసాను దానికోసం అయితే కాదు. బట్ ఎందుకు అని అంటే అసలు ఏమనుకుని మీరు ఇన్వెస్ట్ చేశారు, తర్వాత అది ఎలాగ మారింది, సో దీనివల్ల మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి, ఇది మొదటిది. రెండోది, అసలు కంపెనీ ఒక స్టాక్ మీద డౌట్గా కానీ మీకు ఉన్నట్టయితే అందులో 50% అంటే పార్షియల్గా మీరు అమ్మేసి పార్షియల్గా పెట్టుకున్నట్టయితే మీ రిస్క్ కూడా అంతవరకు తగ్గుతుంది. ఓ 10,000 రూపాయల స్టాక్ని కొన్నారు అని అంటే ఆ 10,000లో 5,000ని లిక్విడేట్ చేసేసి మీకు డౌట్గా ఉంటుంది కాబట్టి మిగతా 5,000ని వదిలేసి అప్పుడు మీకు లాస్ 5,000 మీద వస్తే కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఎస్పెషల్గా ఎవరైతే కొత్త ఎక్స్పీరియన్సే లేకుండా ఇప్పుడే షేర్ మార్కెట్స్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఈ పర్టికులర్ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది 2. మూడోది, సింపుల్గా ఉండండి. చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ తెలిసేసుకుంటూ ఒకే ఒక పోర్ట్ఫోలియోలోని ఒక 5-6 స్టాక్స్కి బదులుగా 25-30 స్టాక్స్ని పెట్టేసుకుని అన్ని నాకు టూల్స్ తెలుసు, నాకు అవి తెలుసు, సో ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనే విషయం అనేది తప్పు. ఎప్పుడైతే మనకి అనుభవం అనేది పెరుగుతుందో అప్పుడు ఏం తెలుస్తుందంటే ఒక స్టాక్ని మనం ఎంచుకోవడానికన్నా ముందు చాలా తక్కువ విషయాలనే మనం చూస్తామంట, రిజెక్ట్ చేయడానికే కారణాలని ఎక్కువ వెతుకుతూ ఉంటామంట. సో వారెన్ బఫే గారే తనే చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనకి అనుభవం అనేది పెరుగుతుందో అప్పుడు మన లిస్ట్ కూడా తక్కువైపోద్ది. బట్ ఏదైతేనే మీకు కానీ ఉండే మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ని ఖచ్చితంగా మీరు అన్నిటినీ కానీ కంప్లీట్గా చూసుకోగలిగితేనే అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మైండ్ని అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని చాలా సింపుల్గా పెట్టుకోండి. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఓనర్ లాగా ఆలోచించండి. అంటే ప్రైవేట్ ఈక్విటీ ఓనర్స్ ఆర్ వెంచర్ క్యాపిటలిస్ట్ అసలు ఏమీ లేని కంపెనీస్, ఒక స్టార్టప్స్లో, అన్లిస్టెడ్ కంపెనీస్లో మంచి పొటెన్షియల్ ఉంటుందని ముందే గ్రహించి ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎదుగుదల బాగుంటే వాళ్ళు ఐపీఓ పెడతారు కదా, సో అప్పుడు ఆ ఐపీఓని బేస్ చేసుకుని వీళ్ళు కూడా మంచి లాభాలని వాళ్ళ యొక్క షేర్స్ని అమ్మేస్తూ మంచి గెయిన్స్ని, డివిడెండ్స్ని కూడా పొందుతారనమాట. సో ఇటువంటి మైండ్ సెట్ ఉండాలి. మీరు ఏదైనా ఒక కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకు కొనాలి, ఇది అసలు వర్తేనా, ఎప్పుడు కొనాలి, ఇవన్నిటి క్వశ్చన్స్ మీరు వేసుకున్నప్పుడు మీకు ఇంకొంచెం బాగా అవగాహన పెరుగుతుంది. అండ్ 5వది, ఇవన్నిట్లో నేను నా టైం అండ్ ఎఫర్ట్ని పెట్టలేను, నాకు చాలా పని ఉంటుంది అండ్ అంతలాగా నేను రీసెర్చ్ చేసి అయితే చేయలేను అని అనుకుంటే ఎప్పటికీ మీకు ఒక ఈజియెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్కి ఎంతో కొంత ఫీజుని కానీ మీరు పే చేస్తే మీ తరపున మీ పర్టికులర్ మనీని చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు మేనేజ్ చేసి పెడతారనమాట. సో ఈ 5 విషయాలు ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్స్లోకి వస్తున్నారో అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ విషయాలని పాటించడం కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ 5 విషయాలని కానీ మీరు గుర్తుంచుకుంటే డెఫినెట్గా ఒక స్టాక్ని ఎప్పుడు పర్చేస్ చేయాలి అనే విషయం మీద మాత్రమే కాకుండా స్టాక్ని ఎప్పుడు అమ్మేసి బయటికి రావాలి అనే దానిపైన కూడా పట్టున్నట్టయితే తప్పకుండా సక్సెస్ని చూస్తారు. అండ్ ఆన్ దట్ నోట్, ఇదొక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే తీసుకొచ్చిన వీడియో అండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఇవ్వడం లేదు. అండ్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.